ఇక ఆడోళ్ళందరూ ఎప్పుడెప్పుడా అని చీరల కోసం చూస్తున్నారు కదా. ఇక ఆ టైం అయితే దగ్గర పడ్డదటుల్లా. ఇక సీతక్క ఏమన్నదో ఒకసారి ఇందాం పట్టుర్రి. ఇక నవంబర్ 19 నాడు స్వయం సహాయక సంఘాల అక్క చెల్లెలకైతే తెలంగాణ సర్కారు చీరలు ఇస్తుందని మన మంత్రి సీతక్క చెప్పబట్టింది. ఇక ఆ రోజు ఎట్లనో అంటే ఇందిరమ్మ అంటే ఇందిరాగాంధీ జయంతి ఉన్నది కదా, అందుకేమైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ముహూర్తం పెట్టుకున్నదటుల్లా. ఇక ఇందిరా మహిళా శక్తి సంఘాలని పేరు పెట్టి ఒక్కొక్క ఆడోళ్ళకు ఏడాదికి 2 జతల చీరలు అందజేస్తారటుల్లా. ఇక సీతక్క ఈ మధ్యలో సిరిసిల్ల పోయింది కదా, అక్కడ కార్మికులతోటి ఆసాములతో కూర్చొని మాట్లాడింది. ఇక చీరల తయారు ఎట్లా జరుగుతున్నది, వాళ్లకు ఆదాయం ఎట్లా వస్తున్నది వివరంగా తెలుసుకున్నది సీతక్క. ఇక్కడ ఉన్న నేతలకు 365 రోజులు అంటే సంవత్సర కాలం పని దొరికేటట్టు ఇంకొన్ని ఆర్డర్లు ఎక్కువ ఇప్పిస్తామని కూడా చెప్పబట్టింది సీతక్క. ఈ విషయం గురించి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ కూడా చెప్తామని కూడా వాళ్ళకైతే చెయ్యలు చేసి భరోసా ఇచ్చింది. ఇక సంగతిని కూడా రేవంత్ రెడ్డి సార్ దాకానైతే తీసుకుపోతామని కూడా అలాగైతే గట్టిగానే హామీ ఇచ్చిందిలా. ఇక సర్కారు ఇస్తున్న ఆడల పుణ్యమాని ఇప్పుడు నేత కార్మికులకు నెలకైతే 25,000 దాకా మంచిగా సంపాదించుకున్నాను కూడా ఆ సీతక్కనైతే ఆ విషయాన్ని చూసి సంబరపడింది. ఇంకో మాట ఏంటంటే తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్ ఉన్నది కదా, ఇక వెటనికి కూడా సర్కారు చిత్తశుద్ధితోటి ఉన్నదని కూడా సీతక్క చెప్పుకొచ్చిందిలా. రాష్ట్రంలో పంచాయతీ ఎలక్షన్ల నోటిఫికేషన్ వస్తేనే కొందరు కోర్టులకు పోయినారు కదా, ఇక ఎన్నికల్లో పెట్టుకోవడానికి హైకోర్టు నుంచి మంచి గ్రీన్ సిగ్నల్ వస్తుందని ఎదురుస్తామని కూడా సీతక్క చెప్పబట్టింది. ఇక రేపు మాపు నోటిఫికేషన్ వస్తుంది కావచ్చు అని కూడా చాలా మంది 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఇక మొత్తానికైతే చేనేత కార్మికులకు అండగా ఉంటామని చెప్పింది. అదేవిధంగా అతి త్వరలోనే ఆడబిడ్డలందరికీ కూడా బతుకమ్మ చీరలు పంపిణీ చేస్తామని కూడా సీతక్క చెప్పడం పట్ల కూడా చాలా మంది అయితే అబ్బాయి ఇక ఈర్ అని కూడా వాళ్ళందరూ అడగబట్టిళ్ళు. ఇక మరి చూద్దాం నవంబర్ 19కి ఇస్తారా మరి మళ్ళీ 5 ఇస్తారో చూడాలి మరి.